సో కొంతమంది నవ్వరు, ఏంటండి ఇక్కడ కూడా వాట్ ఈస్ దిస్ అంటుంటారు, అనగానే అనేసి వెళ్ళిపోతారు కొంతమంది. మ్యాటర్ ఏంటో తెలియదు అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది. సో ఇలాగా కమెడియన్ లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా. టైమింగ్ అనేది ఇప్పుడు మీ దగ్గరగా ఉండే కమెడియన్స్ ఎవరు అంటే బాగా క్లోజ్? అయ్యో నాకు కోట బాబాయ్, బాబన్న, బొమ్మన్న, బ్రహ్మానందం గారు. ఇంకో విషయం ఏంటంటే బ్రహ్మానందం గారు నేను పక్కనే ఇల్లు, ఆయన ఇంటికి వెళ్ళా చూద్దామని. అన్న బాగుందన్నా అన్నాను. అరే పక్కన ఖాళీగా ఉందంట తీసుకోమన్నారు. తర్వాత సాయి కుమార్ కూడా ఒకే కాంపౌండ్లో ఉన్నాడు. సో మేము ముగ్గురు ఒక కాంపౌండ్లో ఉన్నాం. అండ్ క్రికెట్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ ఆయన కూడా మా కాంపౌండ్లోనే ఉన్నారు. సో అక్కడ టోటల్గా 50 యూనిట్స్ ఉంటాయి. ఆ 50 యూనిట్లో 4 యూనిట్స్ మావి అనమాట. స్నేహితులుగా బాగా ఇండస్ట్రీలో ఉన్నారండి. అంటే నాకు షూటింగ్ జరిగినంతసేపు ఆ యాక్టర్స్, ఆ కమెడియన్స్, ఆ హీరోస్ తోటి సరదా. వన్స్ ప్యాకప్ మళ్ళీ బయట లైఫ్. ఒక మ్యారేజ్ ఉంది, నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఫోన్ చేసి బాగా బ్యాలెన్స్ చేసుకుంటాడు కదా నేను ఫ్యామిలీ నేను కెరియర్ని. అవును కదా మరి. ఇప్పుడు అంత పెద్ద సముద్రంలో ఇంత చేప ఈదుతుంది, మనం ఎంత ఉన్నాం. అలాగే మ్యారేజెస్కి, బర్త్డే పార్టీస్కి ఇలాగా వెళ్తూ ఉంటాను బయట. అండ్ అది కాకుండా సమ్మర్లో పిల్లలు ప్రతిరోజు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్కూల్తో, సమ్మర్లో నేను వాళ్ళకి ఒక 10 days కేటాయిస్తాను. ఎక్కడో చోట తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఆ 10 days నేను కూడా పిల్లోడిని అయిపోయి నేను కూడా ఎప్పుడు అలాగే ఉంటారు. సో ఈ సినిమాలు చేస్తూనే మళ్ళీ టీవీలోకి ఎంటర్ అయ్యారు. మా పని కూడా చేసేస్తున్నారు మీరు, హోస్టింగ్. అది నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ నేనే. టీవీకి అంటే ఇట్లాంటి మన షోస్ చేసింది స్టార్టింగ్ నేనే. 99లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నాతోనే స్టార్ట్ అయింది. ఓకే, 4.5 సెలబ్రిటీ హోస్ట్ 4.5 సంవత్సరాలు చేశాను అది. చాలా మంది బయట వాళ్ళు నేనే షో చేస్తున్నాను, నాదే సొంతం అనుకున్నారు. అది అంటే అప్పట్లో అంత అవగాహన లేదు. బట్ జర్నీలో అది అలా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు అలీతో సరదాగా అందరూ చాలా మంది అడుగుతుంటారు, అండ్ నేను ఇండస్ట్రీలో వద్దాం అనుకుంటున్నాను అండి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అంటుంటారు. నేను ఎలా ప్రొడ్యూస్ అయ్యాను, మీరు కూడా అలాగే రండి అంతే తప్ప ఏదో అడ్రస్ ఇచ్చేతో ఎల్లగానే ఒక టోకెన్ ఇస్తారు కాదండి. సినిమాలో చాలా కష్టం ఉంటుంది, కష్టానికి ఫలితం కూడా ఉంటుంది. కాకపోతే 1 dayలో స్టార్ అయిపోవటం అనేది ఎవరి వల్ల కాదు, అది రాదు. చాలామంది అనుకుంటారు మీకేంటంటే వెళ్ళి 4 డైలాగులు చెప్తే డబ్బులు వచ్చేస్తాయి మీకు. అవునా, 4 డైలాగులు చెప్తే డబ్బులు వచ్చేస్తాయా? ఏది యాక్షన్ చెప్పు, 2 డైలాగు ఉండండి, అదే ఉండండి అనకూడదు. యాక్షన్ అనగానే ఫట్మన్ డైలాగ్ చెప్పాలి. మీకు మీ డైలాగ్ సొంతంగా రాసుకోపోయినా ఏదో ఒక సినిమాలో నుంచి ఫట్మన్ డైలాగ్ చెప్పాలి, అలా ఉండాలి. తప్ప ఇది ఈ జాబ్ అంత ఈజీ కాదని. అంటే కొంతమంది అంటారు, అండి మీది చాలా టఫ్ జాబ్ అండి, మీది మేము అంత ఈజీ అనుకుంటాం. అయ్యో బాబు, ఇంతమంది వచ్చి ఇంతమంది యూనిట్లో ఎంత వర్క్ చేస్తే ఒక షాట్ అవుద్దా, ఎన్ని గంటలు పడుద్దా? మేము ఏదో 2 గంటల్లో సినిమా చూసేసి బాలేదే అని వచ్చేస్తాం. ఈసారి నుంచి అలా చెప్పకూడదండి, మీరు చాలా గ్రేట్ అండి అంటుంటారు. మేము అనగానే థ్యాంక్ అండి, సంతోషం, అర్థం చేసుకున్నాను, నలుగురికి చెప్పండి, కష్టం కాదండి.